కులగణన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కులగణన చేస్తామని మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే అడుగులు వేస్తున్నారన్నారు. దీనికి గాను కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు కసరత్తు మొదలైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ను ఏర్పాటు చేసిందన్న ఆయన కులగణన పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కూడా ఈ సబ్ కమిటీ దీనిపై కసరత్తు చేస్తుంది. మరొక వైపు ఇప్పటికే బీసీ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బీసీ కమిషన్కి సంబంధించి నిరంజన్ని కమిషన్ చైర్పర్సన్గా కూడా ఇటీవలనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామకం చేసింది. ఈ నేపథ్యంలో అంటే లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి వేగవంతం చేసింది ఈ ఏదైతే కులగణనకు సంబంధించి. అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా పదే చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం సీరియస్గా అయితే కసరత్తు ప్రారంభించి ఇటు కేబినెట్ సబ్ కమిటీని వేసి కసరత్తు చేస్తుంది. మరొక వైపు ఇప్పటికే బీసీ కమిషన్ చైర్పర్సన్ కూడా నియమించి ఆ రకంగా ముందడుగు వేస్తుంది. అదేవిధంగా 3 నెలల్లోనే ఈ కులగణన ప్రక్రియ పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా అంటే ఎప్పటి నుండో కూడా వస్తున్నటువంటి ఈ ఏదైతే కులగణనకు సంబంధించిన అంశం, మరొక వైపు రాహుల్ గాంధీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపట్టాలని కూడా రాహుల్ గాంధీ చెప్పారు. మరొక వైపు ఇటు ఏదైతే జాతీయ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా కులగణన పెట్టిన పరిస్థితుంది. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఈ కులగణన అంశాన్ని సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా తెలంగాణలో కులగణన వేగవంతంగా పూర్తి చేసి లోకల్ బాడీ ఎన్నికలకు కూడా పోవాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలోనే ఇటు ఏదైతే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది, మరొక వైపు బీసీ కమిషన్ చైర్మన్ని అంటే సపరేట్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి దానికి చైర్మన్ని సభ్యులను కూడా నియమించింది. మరొక వైపు ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల్లోపే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలకు పోవాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న పీసీసీ అధ్యక్షుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ కులగణన పూర్తి అయ్యాకనే కూడా లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా కులగణనకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేసింది ప్రభుత్వం అని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్. తన సతీమణి భౌతికంగా దూరమైన